సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగలను పట్టుకుని వారి దగ్గర నుంచి 6 మోటార్ సైకిళ్లను రికవరీ చేసి జైలుకు పంపించారు. ఇద్దరు వ్యక్తులు హుజూర్ నగర్ కొత్త బస్టాండ్ నందు హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్ పై అనుమానాస్పదంగా తచ్చాడుతూ ఉండగా సమాచారం తెలుసుకున్న హుజూర్ నగర్ ఎస్ఐ మోహన్ బాబు సిబ్బంది వీరితో కలిసి కొత్త బస్టాండ్కు చేరుకుని వారిని పట్టుకుని విచారించగా వారు మోటార్ సైకిల్ దొంగతనం చేయడానికి వచ్చామని ఒప్పుకొని గతంలో వారు చేసిన 6 నేరాలను కూడా ఒప్పుకున్నారు. ఈ రోజు పట్టుకున్న మోటార్ సైకిల్ హుజూర్ నగర్ ప్రాంతానికి సంబంధించింది. దాంతోపాటు కోదాడ టౌన్లో కూడా ఒక మోటార్ సైకిల్ వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. దాంతోపాటు గుంటూరు జిల్లాలో ఒక 4 మోటార్ సైకిల్ని వాళ్ళు దొంగతనం చేసి ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఉంటుంది. ఇక్కడ అమ్మమ్మ ఊరు దగ్గర వాటిని దాచిపెట్టి వీటిని మళ్ళీ ఇక్కడ నుంచి ఎవరైనా తెలిసిన వాళ్ళకి అమ్ముదామన్న ఉద్దేశంతో వీళ్ళు ఆ విధంగా తేవడం జరిగింది. ఆ విచారణలో మొత్తం అందరూ రావడంతో 6 మోటార్ సైకిల్ రికవర్ చేయడం జరిగింది. 6 మోటార్ సైకిల్ సంబంధించిన వివరాలు తెలుసుకునగా 6 మోటార్ సైకిల్ సంబంధించి అంతటా కూడా పోలీస్ కేసులు నమోదై ఉన్నాయి పోయినప్పుడు. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ మేము పట్టుబడి చేసినాము. వీళ్ళ యొక్క మెయిన్గా వీళ్ళ యొక్క ఏ విధంగా వీళ్ళు చేస్తారంటే వీళ్ళు మోటార్ సైకిల్ దొంగతనం చేసిన తర్వాత అవతల వ్యక్తి యొక్క వీక్నెస్ని బట్టి అంటే ఫస్ట్ అతనికి 40,000 చెప్తారు, 30,000 అంటారు, లాస్ట్కి ఎంత ఇస్తే కూడా వాళ్ళకి అమ్మేసుకొని పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. బండికి దానికి ఎలాంటి ఫోన్ నెంబర్ ఉండదు. బండికి సహజంగా వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా ఏంటంటే ఆ బండి నెంబర్ ఛాయిస్ నెంబర్ ఏంటంటే నెంబర్ చెక్ చేసుకుంటే అది ఎవరి పేరు మీదో తెలుస్తుంది. కానీ వాళ్ళు కూడా తక్కువకు వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు కూడా చెక్ చేసుకోకుండా కొనుక్కునే అవకాశం ఉంది. కాబట్టి మనకు గుంటూరు బార్డర్ అటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో మనకు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. కాబట్టి అక్కడ దొంగతనం చేసే పనులు ఇక్కడ అమ్మడము, ఇక్కడ దొంగతనం చేసే పనులు అక్కడ అమ్మడము, ఇది ఇంటర్ రాష్ట్ర స్టేట్ కావడం వల్ల కొద్దిగా నిఘా తక్కువ ఉన్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాటిని మనం క్షుణ్ణంగా విచారణ చేసి వాటిపైనటువంటి కేసులను కూడా మనం ఈరోజు తీసుకొని వీళ్ళందరినీ కూడా పక్కాగా